आज शहर करनूल में बिस्मिल्लाह फंक्शन हॉल में लीडर्स के लिए इलेक्शन का वर्कशॉप देने के लिए जनाब अब्दुल हन्नान साहब नेशनल वर्किंग कमेटी मेंबर मौजूद हैं। आज हम लोग यहाँ पर करनूल और नंदयाल के असेंबली और डिस्ट्रिक्ट के लीडर्स को वर्कशॉप दे रहे हैं कि किस तरह लोकल बॉडी इलेक्शंस को फेस किया जाए। मैक्सिमम प्लेसेस पर हम लोग जीत हासिल करना, ये हमारा मकसद है। पिछले 17 साल से एसडीपीआई आंध्र प्रदेश के मैक्सिमम इलाकों में लगातार लोगों के इश्यूज़ पर काम कर रही है। आप देखेंगे पिछले कोरोना वायरस के वबा में भी सिर्फ करनूल डिस्ट्रिक्ट में, सिर्फ करनूल शहर में 308 से ज़्यादा डेड बॉडीज़ को हम लोग तदफीन करे हैं बग़ैर किसी मज़हब को देखे। ऐसा गुज़िश्ता 2025 के गांधी जयंती को मनावार्ड मना बाध्यता के तहत 30,000 हाउसेस को एसडीपीआई के कैडर्स विज़िट करे हैं और उनके इश्यूज़ पर काम करे हैं। इस तरह कंटिन्यू पब्लिक के इश्यूज़ पर काम करने वाली एसडीपीआई अब लोकल बॉडी इलेक्शंस को फेस करेगी। पब्लिक से हमारे सर्विस के बुनियाद पर हम लोग पब्लिक से वोट मांगेंगे और इस मरतबा हम लोग मैक्सिमम प्लेसेस पर हमारा जीत का झंडा गाड़ेंगे एसडीपीआई इंशाल्लाह। अस्सलाम वालेकुम। मेरा नाम मोहम्मद अब्दुल्ला खान, स्टेट प्रेसिडेंट एसडीपीआई आंध्र प्रदेश। మీడియా ముఖంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం సందేశం ఏమనగా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏదైతే ఎస్డిపిఐ ఆధ్వర్యంలో శిక్షణ సదస్సు కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలు నగరం బిస్మిల్లా ఫంక్షన్ హాల్ నందు ప్రారంభించడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయమే లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై ఎస్డిపిఐ నిరంతరం దానిపై సందేశం ఇస్తుంది. ఏంటంటే, ఏదైతే గతంలో మనం చూస్తున్నాం, ఎలక్షన్ వస్తుంది అంటే ప్రతి లీడర్ మరియు ప్రతి పార్టీలు మైదానంలో వచ్చేస్తారు, తర్వాత కనుమరిగిపోతారు. కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ విధంగా కాకుండా నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి ఎస్డిపిఐని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల జరగడంలో మీ అందరి సహాయ సహకారాలను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ఏదైతే శిక్షణ మరియు నంద్యాల ఈ 2 జిల్లాల నేపథ్యంలో ఈ యొక్క శిక్షణ ఇక్కడ జరుగుతుంది. రానున్న రోజులలో ముందు మరిన్ని ఏదైతే జిల్లాలలో ఎస్డిపిఐ ప్రాతినిధ్యం వహిస్తుందో వాటన్నిటిలో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. దీని యొక్క ఉద్దేశం ప్రజల సమక్షాన వెళ్ళి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతీకార దాడులు నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలను కేవలం వ్యాపారంగా మార్చినటువంటి ఈ యొక్క ఎన్నికలను మార్పు కావాలి అని చెప్పేసి ఎస్డిపిఐ ప్రజా సమస్యలపై ప్రజలకు సేవలు అందించడానికి ఎస్డిపిఐ ముందుకు వచ్చింది. ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను, సేవ చేసే వాళ్ళని గుర్తించి రానున్న స్థానిక సంస్థలను వాళ్ళని విజయ పదంలో తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ గనీ। सोशल मीडिया के जरिए से आपका मोटिवेशन कंटेंट एक वोटर तक अगर पहुंच रहा है तो वो आपका हकदार है।